పాటుగా సీనియర్ సంపాదకులు తెలపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్. మిథున్ రెడ్డి అలాగే విజయసాయి రెడ్డి, హరీష్ రావు గారు ఈడీలు ఎంటర్ అయ్యింది. అసలు ఏం జరుగుతుంది? తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ ఇది. రకరకాల కారణాలు, రకరకాల పేర్లు, కానీ జరిగేది మటుకు ఒకటే. కొన్ని చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కొన్ని చోట్ల సిట్లు, ప్రభుత్వాలు నియమించిన సిట్లు. రోజు మీడియాకు అలాగే పత్రికల్లో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి నోటీస్ వస్తేనేమో అది నెగిటివ్, తీవ్రంగా దాని మీద అదే. అటువైపు వస్తేనేమో అది ఏమీ నిలబడదు అన్నట్టుగా. ఇప్పుడు మీరు చూడండి, ముగ్గురు కీలక వ్యక్తులు. ఒకటి మిథున్ రెడ్డి ఎంపీ, వైసీపీ కీలక నాయకుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు. గతంలో ఆయనకు మద్యం లిక్కర్ దీంట్లో వస్తే 72 రోజులు జైల్లో ఉండి తర్వాత ఆయన బెయిల్ తెచ్చుకొని ఎలాగో బయటకు వచ్చారు. ఇప్పుడు ఆయన దాని నుంచి అయిపోయింది, క్లీన్ చిట్ అన్న స్థాయిలో వాళ్ళు చెప్తే ఇప్పుడు ఆయనకు మళ్ళీ నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్లో ఇంకా కొన్ని కొత్త సమాచారాలు వచ్చాయి. ఇంకా మిథున్ రెడ్డికి తప్పదు అని ఈ కథనాలు వస్తున్నాయి. మిథున్ రెడ్డికి ఇది వస్తూ ఉంటే చివరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి మటుకు ఉపశమనం లభిస్తుంది. మీరు సాగదీస్తే కేసు ఇలా సాగదీస్తూ ఉంటే దానికి ఆయన ఎలా శిక్షిస్తారు, కాబట్టి ఆయనకు నిరవధికంగా ఆయనకు మేము బెయిల్ ఇస్తున్నాము అన్న పద్ధతిలో న్యాయస్థానం చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అది ఇచ్చారు. ఇంకో వైపు చూస్తే విజయసాయి రెడ్డి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ టర్నింగ్ టర్న్లు చాలా ఎక్కువగా ఉన్న క్యారెక్టర్. విజయసాయి రెడ్డి మొదట్లోనే ఇది మా ఇంట్లోనే జరిగింది, మా ఇంట్లోనే వీళ్ళందరూ మాట్లాడారు, ఆ రోజు ఇలా డబ్బు సర్దమంటే కూడా సర్దుబాటు చేశాను అని ఇవన్నీ చెప్పారు ఆయన. వాస్తవంగా ఎవరు అతన్ని చేసిన రోజు రాజ్ కసిరెడ్డి ఆ సమయంలో. అయితే అప్పుడు స్కామ్ అంటే స్కామ్ గురించి నన్ను ఏం అడగలేదు, స్కామ్ గురించి నాకేం తెలియదు అన్నారు ఆయన. తర్వాత మటుకు ఒకసారి పిలిచారు, ఇప్పుడు మళ్ళీ పిలిచారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డితో ఉన్నారా లేదా, ఉంటారా లేదా, లేకపోతే బీజేపీలో చేరాలని ప్రయత్నిస్తున్నారా, ఇట్లాంటి రకరకాల కథనాల మధ్య ఒక దశలో తెలుగుదేశంకు సంబంధించిన వాళ్ళు కూడా బాగా ఎన్నో కొంచెం పుషప్ చేసిన పరిస్థితి నుంచి ఇప్పుడు మళ్ళీ అది బ్యాక్ టు స్క్వేర్ వన్ లాగా విజయసాయి రెడ్డికి మళ్ళీ నోటీస్. ఇప్పుడు నోటీస్లో ఏమేమి అడుగుతారు, ఎందుకంటే ఢిల్లీ రాజకీయాల్లో ఏ ఒక్కరికంటే ఎక్కువ చక్రం తిప్పింది విజయసాయి రెడ్డి కదా. విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళు చాలా ఢిల్లీలో వైసీపీ తరఫున అప్పుడు పవర్ఫుల్ ఎలిమెంట్స్. తెలంగాణకు కూడా లిక్కర్ స్కామ్ వ్యాపించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి తమాషాగా ఆయన ట్వీట్లు స్పెషల్ కదా ఆయనది. చూశారు కదా మీరు, అక్కడ మధురోను ఏ విధంగా ఆ చుట్టూ ఉన్న కోటరీ వాళ్ళు, వెనిజులా అధ్యక్షుడు మధురోను ఏ విధంగా అయితే చుట్టూ ఉన్న వాళ్ళు పట్టించారో కోటరీ గుప్పిట్లో చిక్కిన వాళ్ళకి ఇక్కడ కూడా దాదాపు అదే పరిస్థితి పడుతుంది అని ఆయన ఒక చెప్పాడు. ఇది ఎందుకు చెప్పాడు? మనం మాట్లాడుకున్నట్టుగా రాజ్ కాశీరెడ్డి ఆ రోజు మీడియాతో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు, ఆయన వల్ల ఆయనతో నాకేం లేదు, కానీ ఆయన చుట్టూ ఉన్న సలహాదారులు కోటరీలే ఇవన్నీ చేస్తున్నారు, వాళ్ళే మా మధ్య దూరం పెంచారు, ఇలా ఏదో చెప్పారు. ఇప్పుడు మళ్ళీ తనకు నోటీస్ వచ్చిన సమయంలో ఆయన జగన్ రెడ్డిని హెచ్చరిస్తున్నారు. అంటే జగన్ రెడ్డికి దూరం అయ్యారా, లేకపోతే దగ్గర ఆలోచన లేదా, లేకపోతే కోటరీని మరింత బంధించాలనుకుంటున్నారా తెలియదు. కానీ ఈ ఈడీ ఇది మూడో కేసు మనం చర్చిస్తున్న వాటిలో. సో ఇది వచ్చేసరికి విజయసాయి రెడ్డి మనోగతం ఏంటి, అలాగే ఆయన రాజకీయ పథం ఏంటి అనే ఒక సందేహాలు కలుగుతాయి. వెంటనే తెలుగుదేశం సర్కిల్స్ నుంచి చూస్తే వాళ్ళు చూశారు కదా, విజయసాయి రెడ్డి ఏదో క్లీన్ చిట్ అది ఇది అన్నారు. కాదు, అసలు అన్నిటికీ అతనే ఒక మూలకారకుడు, కాబట్టి ఆయనకు వచ్చింది, ఇంకా ఈసారి తప్పించుకోలేరు. పైగా కేంద్రానికి బీజేపీకి విజయసాయి రెడ్డికి ఏమీ అంత సఖ్యత లేదన్న విషయం కూడా ఇక్కడ తేలిపోయిందని వాళ్ళు వెంటనే ఒక పెద్ద ప్రచారం. దీనికి తగినట్టే ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి, ఇప్పుడు లిక్కర్ దీంట్లో బయటకు వచ్చింది చాలా తక్కువ అని ఆయన చెప్తున్నారు. వర్మ, మన ఇద్దరం చర్చలు మొదలుపెట్టి దాదాపు ఒక 10 నెలల నుంచి మనం ఈ విషయంలో ఇదిగో అయిపోయింది, అదిగో అయిపోయింది, తేలింది, ఇంకా తప్పించుకోలేరు, ఉక్కిరి బిక్కిరి ఇలాంటివి వింటూనే ఉన్నాము. మళ్ళీ నోటీసులు ఇచ్చి మరి అంత సమాచారం వస్తే బహుశా మీ చర్చలో కూడా ఎవరో మిత్రుడు విపరీతంగా చెప్తున్నాడు, అన్ని ఆధారాలు, బళ్ళ నెంబర్లు, లెక్కలు, కరెన్సీ నోట్ల అన్నీ ఉన్నాయి. మరి అన్నీ ఉంటే ఎందుకు పట్టుకోరు? ఏం రాజకీయం నడుస్తుంది? ఈ ఈడీల తరఫున, సిట్ల తరఫున ఎవరి మీద ఎవరిని ప్రయోగిస్తున్నారు? రాజకాశిరెడ్డి రోజే మొదలైనటువంటి రాజకీయ దుమారం 2025 అయిపోయి 2026 వచ్చింది. ఇంకా 26లో జనవరి కూడా 20వ తారీఖు వచ్చింది. అదే తతంగం. కాబట్టి ఈ సిట్ రాజకీయాలు ఏంటో
అర్థం కావట్లే. ఇప్పుడు హరీష్ రావు, సరే హరీష్ రావు తెలంగాణకు సంబంధించిన కీలక మాజీ మంత్రి, అలాగే ఇప్పుడు ఉపనాయకుడు, ఆ పార్టీకి 3 ఉపనాయకుల్లో ఒకరు, బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాల. ఇక్కడ ఒక సిట్, ఈ సిట్ దేని మీద, టెలిఫోన్ ట్యాపింగ్ మీద. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆ ప్రభాకర్ రావు ఇంకా ఒకరిద్దరు సీనియర్ పోలీస్ అధికారులు అన్నీ దొరికాయి. అసలు వీళ్ళు చట్టాన్ని అడ్డం పెట్టుకొని లేదా పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి తమ రాజకీయ ప్రయోజనాల కోసం అందరి మీద నిఘా వేశారని పెద్ద జాబితా ప్రకటించారు. అందులో జర్నలిస్టుల దగ్గర నుంచి అందరూ ఉన్నారు. అప్పుడు హరీష్ రావు కూడా నేను పిలిస్తే వెళ్తాను, అది ఇది ఏం నాకేం భయం లేదు ఇలా చెప్పారు. పైగా అందులో నిందితుడిగానో లేకపోతే అనుమానితుడిగానో ఉన్నటువంటి ఒక మాజీ మీడియా సంచాలకుడు, ఆయన హరీష్ రావు పేరు చెప్పారు. దాని మీద ఇప్పుడు పిలుస్తుంది మామూలుగా కాదు, మీకు సంబంధించి కొన్ని విషయాలు మాకు తెలిసాయి, వాటిని నిర్ధారించుకోవడానికి మిమ్మల్ని పిలుస్తున్నాం అంటున్నారు. అంటే హరీష్ రావును సింపుల్గా పిలవట్లేదు. ఇక్కడ మళ్ళీ మనం తర్వాత అనుకుంటున్నట్టుగా మీడియా లింకులు కూడా ఇక్కడ వస్తాయి. ఆ మీడియా సంస్థ ఒక సర్వే చేసిందంట. ఆ సర్వేలో బీఆర్ఎస్కు తక్కువ స్థానాలు వస్తాయని తేలిందంటే ఇప్పుడు 2023 నాటి మాట ఇది. తేలితే మా రిపోర్ట్లేమో, మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లేమో ఎక్కువ వస్తాయని చెప్తుంటే మీవి ఎలా తక్కువ వస్తాయని ఆయన అడిగారట. ఈ విషయం ఆయన చెప్పాడని దాన్ని నిర్ధారించుకోవడానికి పిలుస్తున్నారని. చూడండి మీడియా, ఈ పాలిటిక్స్ ఎలా. హరీష్ రావు ఈరోజు ఆల్మోస్ట్ రాజకీయ దండయాత్ర నుండి లేకపోతే ఈ స్థాయిలో ఆయన వెళ్ళారు, వాళ్ళందరూ వెళ్ళారు. కేటీఆర్ ట్వీట్లు చేశారు. దీనికి తగినట్టే నిన్న రేవంత్ రెడ్డి ఖమ్మంలో ఒక సభలో మాట్లాడుతూ తెలుగుదేశాన్నేమో తెలుగుదేశం నాయకులు బీఆర్ఎస్ని దెబ్బతీగిపోతే ఎన్టీఆర్ ఆత్మ ఇదవుతుందన్న పద్ధతిలో ఆయన మాట్లాడాడని. అంటే తెలుగుదేశం వాళ్ళు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేయడం వాళ్ళ ధర్మం అని చెప్పారని. రేవంత్ రెడ్డికి తెలుగుదేశం మీద ఎందుకు ఇంట్రెస్ట్? బీజేపీతో ఉన్న తెలుగుదేశం మీద రేవంత్ రెడ్డికి ఏంటి ఇంట్రెస్ట్ అని. సరే అదే ప్రశ్న కాంగ్రెస్ వాళ్ళు వేస్తారు, మీరు బీజేపీని వదిలేసి మమ్మల్ని ఎందుకు చేస్తున్నారని. ఎనివే ఇక్కడ మీడియా అనేది ఇప్పుడు మనం చెప్పుకునే 2-3 లేకపోతే కొన్ని మీడియా సంస్థలు కాకుండా ఇందులో ఉన్న మీడియా సంస్థ మళ్ళీ వేరు. కాబట్టి చాలా చిక్కుముడులాగా తెలుగు రాజకీయాలు మీడియా కమ్ పొలిటికల్ కమ్ బిజినెస్ కమ్ పోలీస్ విజిలెన్స్ కమ్ అన్నట్టుగా తయారవుతున్నాయి. నిజంగా వీటికి ఇప్పటికిప్పుడు ముగింపు కూడా ఏం కనపడదు. ఎందుకంటే వీటన్నిటి వెనుక పొలిటికల్ మోటివేషన్స్ లేదా పొలిటికల్ యాంగిల్స్ స్ట్రాటజీస్ స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలోనే రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ వాళ్ళు ఫిర్యాదు కూడా చేశారు. ఇక్కడ మనం రెండు కలిపి ఎందుకు చర్చించాల్సి వస్తుందంటే ఇద్దరు ఒకటొకటే నువ్వు చెప్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళు 2 టీమ్స్ లాగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంక ఇందులో క్లైమాక్స్ ఏంటంటే 2 ఛానల్స్ మధ్య సాగుతున్న యుద్ధం చాలా బాహాటంగా. ఇప్పుడు ఒక మహిళా ఐఏఎస్ మీద అసభ్యమైన కథనం ఇచ్చారు. దీన్ని అందరూ ముక్త కంఠంతో ఇది సరైనది కాదని చెప్పారు. అయితే అది ఎందుకు వచ్చింది, దాని మీద అరెస్టులు చేశారు. అది అరెస్టుల దాకా ఎందుకు చేయొచ్చు, కానీ వాళ్ళు తప్పు గుర్తించాలి. అదే సమయంలో అరెస్టుల దాకా పోకూడదని అందరూ అనుకున్నారు. కానీ ఈ లోపల ఇంకో మీడియా అధిపతి వచ్చి ఇదిగో పలానా బొగ్గు గని బావి ఆ టెండర్ గురించే ఈ గొడవ జరిగింది అని కథనం ఇచ్చారు. చాలా వివరంగా రాశారు. దాని మీద నేను నా కామెంట్స్ కూడా చేశాను. ఆ కథనం ఇచ్చారు. ఇస్తూ ఏం చేశారంటే ఉప ముఖ్యమంత్రికి ఒక సీనియర్ మంత్రిగా, అంటే ఉప ముఖ్యమంత్రి భట్టి అనుకోండి, సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన ఎమ్మెల్యే, వాళ్ళకు మధ్య జరిగిన ప్రయోజనాల ఘర్షణలో ఈ కథనం వండి వార్చారు అని ఆ మీడియాధిపతి చేసినటువంటి ఆరోపణ. ఇది పైకి చూస్తేనేమో రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిని కదా అన్నారు, రేవంత్ రెడ్డిని ఏమీ అనలేదు కదా అని. నేను ఆ రోజే చెప్పా, ఇది పైకి చూస్తే ఇలా కనిపిస్తుంది, కానీ వాస్తవానికి ఇది కాంగ్రెస్ని వ్యతిరేకించే వాళ్ళకి చాలా సంతోషం కలిగిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రికి పట్టు లేకుండా పోయింది, 2 మంత్రులు కొట్లాడుకొని మీడియాలో కథనాలు వదులుతున్నారంటే అంతకంటే నిజంగానే రేవంత్ రెడ్డి మీ మీడియా పేచీలు మీరు చూసుకోండి, మమ్మల్ని అందులోకి లాక్కండి, నా మంత్రుల మీద మీరు ఇట్లాంటివి చేస్తే నేను సహించను అన్నారు. ఆ తర్వాత టెండర్లు రద్దు చేశారు. అయితే టెండర్ రద్దు అయిన తర్వాత ఒకవైపు నుంచి బీఆర్ఎస్ వాదన, ఒకవైపు నుంచి కాంగ్రెస్ వాళ్ళ వాదన